హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ అండి. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. పెన్షనర్లకు లక్షల్లో లాభం. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ప్రభుత్వ ఉద్యోగ విరమణ చేసిన పెన్షనర్లకు అత్యంత ప్రయోజనం చేకూర్చే ఒక చారిత్రాత్మక తీర్పును కోర్టు వెలువరించింది. ముఖ్యంగా తమ పెన్షన్‌లో కొంత భాగాన్ని కమ్యూట్ చేసుకున్న పెన్షనర్లకు ఇది గొప్ప శుభవార్త. పెన్షన్ కమ్యుటేషన్ మొత్తాన్ని తిరిగి రాబట్టుకునే కాలపరిమితి విషయంలో ఈ తీర్పు గణనీయమైన మార్పునైతే తీసుకొచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ సమయంలో తమకు రాబోయే నెలవారీ పెన్షన్‌లో కొంత శాతాన్ని ముందుగానే ఒకేసారి మొత్తంగా తీసుకోవచ్చు. దీనినే పెన్షన్ కమ్యుటేషన్ అని అంటాము. ఇలా తీసుకున్న మొత్తాన్ని తిరిగి నెలవారీ పెన్షన్ నుంచి కొంతకాలం పాటు వాయిదాల రూపంలో ప్రభుత్వం రాబట్టుకుంటుంది, రికవరీ చేస్తుంది. ఈ రికవరీ పూర్తయిన తర్వాత వారి నెలవారీ పూర్తి పెన్షన్ మళ్ళీ పునరుద్ధరించబడుతుంది. ఇంతకుముందు ఈ కమ్యూటెడ్ పెన్షన్ మొత్తాన్ని రికవరీ చేయడానికి 15 సంవత్సరాల కాలపరిమితి అంటే 180 నెలలు పట్టేది. సో, ఈ 15 ఏళ్ల కాలాన్ని అప్పటి అధిక వడ్డీ రేట్ అయినటువంటి 12% వరకు వడ్డీ రేటు ఉండగా, అప్పుడు ఆధారంగా చేసుకొని లెక్కించారు. అంటే కమిట్ చేసిన మొత్తంపై ఆ వడ్డీ రేటు ప్రకారంగా 15 ఏళ్లలో రికవరీ అనేది పూర్తవుతుందని భావించారు. అయితే కాలక్రమేణా వడ్డీ రేట్లు గమనీయంగా అయితే తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం వడ్డీ రేట్ అనేది 7% స్థాయికి ఆ విధంగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో పెరిగిన వడ్డీ రేట్ల వద్ద కూడా 15 ఏళ్ల పాటు రికవరీని కొనసాగించడం అంటే పెన్షనర్ నుంచి అసలు కమిటెడ్ మొత్తం మరియు దానిపై చెల్లించాల్సిన వడ్డీ దానికంటే కూడా ఎక్కువ వడ్డీని వసూలు చేసినట్లవుతుంది. ఇది పెన్షనర్లకు అన్యాయమని భావించిన నేపథ్యంలో ఈ అంశంపై న్యాయస్థానంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. పైన పేర్కొన్న వాస్తవాలను, మారిన వడ్డీ రేట్లను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు పెన్షన్ కమ్యుటేషన్ రికవరీ కాలపరిమితిని గణనీయంగా తగ్గిస్తూ కీలక తీర్పునిచ్చింది. కొత్త రికవరీ కాలపరిమితి ఇకపై కమ్యూటెడ్ పెన్షన్ రికవరీ కాలపరిమితి 15 ఏళ్లు అనగా 180 నెలలు నుంచి 10 సంవత్సరాల 8 నెలలకు అనగా 128 నెలలకు కుదించబడింది. పిటిషన్ వివరాలు ఈ తీర్పు సిడబ్ల్యూపి సివిల్ రిట్ పిటిషన్ నంబర్లు 2490/2024 మరియు 822/2024లపై ఆధారపడి ఉంది. తక్షణ ప్రయోజనం దీని అర్థం పెన్షనర్ల నెలవారీ పెన్షన్ నుంచి రికవరీ అయ్యే మొత్తం 4 సంవత్సరాల 4 నెలల ముందుగానే ఆగిపోతుంది. పెన్షనర్లకు కలిగే భారీ ప్రయోజనం ఈ తీర్పు పెన్షనర్లకు ఎంతో ఊరటనిస్తుంది. ఆర్థిక వెసులుబాటు నెలవారీ పెన్షన్‌లో కోత దాదాపు 4.5 ఏళ్ల ముందుగానే ఆగిపోవటం వల్ల పెన్షనర్లకు నెల నెలా అందే మొత్తంలో పెరుగుదల ఉంటుంది. పెన్షన్ పునరుద్ధరణ వారి పూర్తి పెన్షన్ చాలా ముందుగానే పునరుద్ధరించబడుతుంది. ఈ 4 సంవత్సరాల 4 నెలల కాలంలో రికవరీ కింద చెల్లించాల్సిన మొత్తం వారికి ఆదా అవుతుంది. ఇది ఒక్కో పెన్షనర్‌కు వారి కమిటెడ్ మొత్తం ఆధారంగా లక్షల రూపాయల ఆర్థిక ప్రయోజనాన్నయితే చేకూరుస్తుంది. తగ్గిపోయిన వడ్డీ రేట్లకు అనుగుణంగా పెన్షన్ కమ్యుటేషన్ రికవరీ కాలాన్ని సవరించాలన్న పెన్షనర్ల చిరకాల డిమాండ్‌కు సుప్రీంకోర్టు తీర్పుతో న్యాయం జరిగింది. ఇది పెన్షనర్ల ఆర్థిక భారాన్ని తగ్గించి వారికి గణనీయమైన ఊరట కలిగించే అత్యంత సానుకూల పరిణామం. 15 ఏళ్ల రికవరీ భారాన్ని 10 సంవత్సరాల 8 నెలలకు తగ్గించడం నిజంగా పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ అనైతే చెప్పాలి.